సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కూడా ఇలా ఇమేజ్ని ఇలా చేయడం ఎలా ఈ వీడియోలో చూద్దాం. దీనికి మీరు ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. కంట్రోల్ O క్లిక్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ ఈ ఇమేజ్ని నేను ఎలా తయారు చేశానంటే గ్రేడియంట్ టూల్తో. ఫస్ట్ మీరు ఒక న్యూ లేయర్ తీసుకొని ఫోటో తీసుకున్న తర్వాత Ctrl+Shift+N ప్రెస్ చేసిన మీ కీబోర్డ్లో న్యూ లేయర్ వస్తుంది. ఎందుకంటే షార్ట్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోటోషాప్లో. టూల్ బార్లో గ్రేడియంట్ టూల్ తీసుకోండి. 13 or 12 టూల్ ఉంటుంది. అండ్ అక్కడ కనిపిస్తున్న కలర్ మీద క్లిక్ చేస్తే మీరు కావాల్సిన గ్రేడియంట్ కలర్ని తీసుకోవచ్చు. మీరు ఈ ఫోటోకి ఏదైతే కావాలో, నేను ప్రస్తుతానికైతే ఈ కలర్ తీసుకుంటున్నాను ఈ ఫోటోకి. అండ్ కింద మీరు సెట్టింగ్స్ కూడా, కలర్స్ కూడా మీ మాన్యువల్గా మీ క్రియేటివిటీ కోసం మీకు ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా కూడా అక్కడ ఇచ్చిందే కాకుండా మీ సొంత కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చేంజెస్ చేస్తున్నాను, అది ఎక్కువ కాకుండా ఉన్నదాన్ని చేంజెస్ చేశాను. కావాల్సి వస్తే ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు కలర్. అండ్ ఓకే క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి, ఫోటో మీద డ్రాగ్ చేయండి. ఫోటో మీద డ్రాగ్ చేయండి. పైన మీరు ఫిల్టర్ని చేంజ్ చేయండి. నార్మల్ ఆర్ ఓవర్లీ స్క్రీన్ ఆర్ లైట్, మీ ఫోటోకి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది కరెక్ట్గా పెట్టుకోండి. ఏది మ్యాచ్ అవుతుందో అది చూసుకోండి. ఫస్ట్ ఏదైతే మ్యాచ్ అయిందో అక్కడనే ఆగిపోకుండా అన్ని లేయర్స్ని చూడండి. ఏదైతే మ్యాచ్ అవుతుందో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, మీకు నచ్చింది అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ Ctrl+G కాపీ చేసి, మీకు ఒకవేళ కలర్ తక్కువగా అనిపిస్తుంది అంటే Ctrl+J ప్రెస్ చేస్తే కాపీ వస్తుంది. ఆ లేయర్ మీద ఇంకో లేయర్ యాడ్ అయిపోతుంది. సో బ్రైట్నెస్ అన్ని కలర్స్ అన్నీ పెరిగిపోతాయి. సో నేను ఇక్కడైతే ఓవర్లీ తీసుకున్నాను ప్రస్తుతానికి, బాగా వచ్చింది అనిపిస్తుంది. లేదా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా 1 by 1 చూసుకోండి. ఫస్ట్ చూసుకునేదాకా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ వీడియో మాత్రం అంతే. సో ఈ వీడియో నచ్చిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైనా చేయొచ్చు, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భాను విజువల్.